సినిమా అసలు ఎలా స్టార్ట్ అయింది? విన్నర్ వచ్చేసి సాయిధరం తేజ్ తోటి ఒక మంచి కమర్షియల్ సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు నేను ఒక 2-3 కథలు అనుకొని దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఎలా ఇంకేదన్నా మోర్ స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది కమర్షియల్ యాంగిల్లో అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ వెల్గొండ శ్రీను కథ చెప్పకుండా ఇమ్మీడియట్గా నేను బుజ్జి గారు మధు గారు తర్వాత చోటా గారు మేము నలుగురు వినంలోనే అన్న ఇది సూపర్ అన్న అందరూ ఒకటే ఎగ్జైట్మెంట్ కథ వినంలోనే ఇది తేజుకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని. సరే అయితే తేజు దగ్గర పంపిస్తే తేజు కూడా వినేసి సూపర్ సార్ ఇది మనం సినిమా చేస్తాం దీన్ని ఇంక ఇప్పుడు తేజు అనుకున్న తర్వాత తేజుని ఎలా అంటే కథ అంటే స్టార్ట్ మిడ్ ఎండ్ ఉంది బట్ ఇంకా దీంట్లో హైస్ ఎలా తీసుకురావాలి ఎంటర్టైన్మెంట్ ఎలా తీసుకొచ్చేయాలి దీని మీద ఇంకా ఒక 3 months వర్క్ చేసి నా టీమ్ తోటి ఫైనల్గా దీన్ని ఒక మంచి కమర్షియల్ ఫార్మాట్లో తీసుకొచ్చి చేసాం. తేజు నాకు బాగా ఇష్టం. తేజు అంటే తేజుని నేను 2-3 అంతకుముందు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో అప్పుడు తర్వాత సుప్రీం షూటింగ్ జరుగుతున్నప్పుడు నా ఫ్రెండ్ నా బ్రదర్ అనిల్ షూటింగ్కి వెళ్ళినప్పుడు తేజు మాట్లాడేది తేజుతో ఉన్నప్పుడు నాకు అనిపించింది తేజుతో ఒక సినిమా చేస్తే బాగుంటుంది మంచి కుర్రాడు అప్కమింగ్ ఆల్రెడీ బిఎన్సి సెంటర్స్లోనూ వాటిలన్నిటిలోనూ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉండి మాస్ హీరోగా ఎదుగుతున్న వాటితో మనం చేస్తే డెఫినెట్గా ఇంకా బాగుంటుంది మనం కూడా ఎదుగుతాం అని తేజుతోటే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యి చేశాను. రకుల్ ప్రీత్ సింగ్ చాలా బిజీగా ఉంది అండ్ మోర్ ఓవర్ మెగాథాన్స్లో అందరితోనూ చేశాను. సో దానికి చాలా సక్సెస్ ఉంది. సక్సెస్ కారణంగా రకుల్ ప్రీత్ని తీసుకున్నారా? అంటే రకుల్ ప్రీత్ సింగ్ తేజు వీళ్ళిద్దరు కాంబినేషను వీళ్ళిద్దరిని పోస్టర్ మీద చూడాలని నేను అనుకున్నాను. ఒక తేజుకి ఒక స్టార్ హీరోయిన్ జత అయితే డెఫినెట్గా తేజుకి ప్రాజెక్ట్కి తర్వాత మంచి హెల్ప్ అవుతుంది. పైగా పర్సనల్గా కూడా నాకు రకుల్ అంటే ఇష్టం. ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్ట్ తను. ఎలా అంటే నేను అనుష్క గారితో వర్క్ చేశాను. బిల్లాకి లక్ష్యంకి ఇదే ప్రొడ్యూసరు బుజ్జి గారు ప్రొడ్యూస్ చేసిన లక్ష్యం సినిమా కూడా నేను అసోసియేట్ వర్క్ చేశాను. అనుష్కలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో రకుల్లో కూడా అలాంటి క్వాలిటీసే ఉన్నాయి. అనుష్క షూటింగ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే అందరికి బాధపడేవాళ్ళు. సేమ్ రకుల్తో వర్క్ చేసినప్పుడు కూడా పండగ చేసినప్పుడు కూడా అలాగే అనిపించేది. అంటే ఎక్కడ ఇగో ఉండదు అమ్మాయి టైంకి వస్తుంది అన్నీ కూడా అంటే ఒక మంచి క్వాలిటీస్ ఉన్నాయి. సో అప్పుడు అనుకున్నప్పుడు రకుల్తోటి వర్క్ చేసినప్పుడు మళ్ళీ తనతోటి చేస్తే బాగుంటుంది రకుల్ తేజు కాంబినేషన్ ఇంకా బాగుంటుంది అనుకోవటం అలా రకుల్ని సినిమాలో పెట్టడం జరిగింది. పైగా ఈ క్యారెక్టర్ కూడా ఏంటంటే అథ్లెట్ అంటే బాగా ఫిట్గా ఉండాలి మంచి రన్నింగ్ రేసులు చేస్తూ అది. సో రకుల్ ఆల్రెడీ ఫిట్నెస్ ఫ్రీక్ తను కరెక్ట్గా యాప్ట్ అయింది తను ఈ క్యారెక్టర్కి. కథ చెప్పి ఒప్పించాను అంతే. కథ చెప్పి ఒప్పించాను నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది రకుల్ ఇది అంటే తను ఇమ్మీడియట్గా సార్ సూపర్ సార్ నేను ఇంకా ఫిట్గా ఇది రెడీ అవుతాను మీరు ఆ రన్నింగ్ రేస్ ఏదైతే చేస్తారో ఆ 2 days ముందు చెప్పండి నేను వాటర్ తోటే ఉంటాను అలా తను కేర్ తీసుకొని చేసింది. సో మ్యూజిక్ డైరెక్టర్ అంటే గొడవలు కొట్టుకునేదాకా వెళ్ళారా? అంటే ఒకసారి తమని కొట్టడానికి వెళ్ళాను నేను. ఎందుకంటే మేము మ్యూజిక్ సిట్టింగ్కి వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతున్న టైంలో మధ్యలో మేమేం చేసేవాళ్ళం అంటే ఎప్పుడైనా మ్యూజిక్ సిట్టింగ్ అంటే క్రికెట్ ఆడతాం. నేను బౌలింగ్ చేస్తే తను బౌల్డ్ అయ్యాడు లేదు నో బాల్ త్రో అంటాడు కొట్టడానికి వెళ్ళాను. తర్వాత నేను అవుట్ అవ్వకుండానే తను సీరియస్ అవుట్ అంటాడు. మళ్ళీ అప్పుడు ఇద్దరం కొట్టుకుంటామని అందరు చుట్టూ వాళ్ళందరూ సరౌండింగ్ అంత భయపడిపోయారు. అలా మేమిద్దరం ఇలా నువ్వు అవుట్ రా అంటే కాదని ఇలా కొట్టుకుపోయాను. కానీ మ్యూజిక్ విషయానికి వచ్చేళ్ళకి తమన్ సూపర్. నాకేం కావాలో తనకు తెలుసు. తను ఎలా
ఎలా మా ఇద్దరికి ఎలా ట్యూనప్ అంటే తన నుంచి ఎలా తీసుకోవాలి అంటే కొట్టుకోవటం ఇలా కాదు, ఇద్దరం ఒకరిని ఒకరు లవ్ చేసుకుంటాం మేము. అంటే ప్రతిదీ మ్యూజిక్ సిట్టింగ్ అంటే వెళ్ళిపోయి నేను సీన్ చెప్పేసి బావా ఇది కథ బావా ఇది ఇది అని చెప్పేస్తే తను వెంటనే కీబోర్డ్ పెట్టుకొని మ్యూజిక్ స్టార్ట్ చేయటం అలా ఉండదు. ముందు మాట్లాడుకోవటం, ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవటం ముందు. అంటే మేము చాలా ట్రావెల్ చేసి తర్వాత అంటే ఒక మంచి రిలేషన్ తనతోటి అది జరిగింది. అంటే ఈ సినిమాకి తమన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. అన్ని సాంగ్స్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయినాయి, అన్ని సాంగ్స్ మంచి హిట్. ఒక సితారా సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసాం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది విన్నింగ్, లాస్ట్ బజరంగ బలి దాకా విన్ కొడతానే ఉన్నాం. ఈ సినిమాతోటి ప్రతి బాల్ 6 కొట్టాడు తమన్. సో ఈ రిలేషన్ మీద మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన దాన్ని మీరు కాంప్రమైజ్ అయ్యారా లేదా మీకు ఆయన నచ్చినట్టు ఇచ్చారా? బావా అంటే మామూలుగా అంటారు దొంగ తోట దగ్గర బావ అంటారు, ఆ టైప్లో ఓన్లీ మా బావ రిలేషన్ ఓన్లీ క్రికెట్ దగ్గర ఇదే. కానీ మ్యూజిక్ దగ్గరకు వచ్చేసరికి నేను స్ట్రిక్ట్గా ఉంటాను. తనకి నాకు నచ్చకపోతే మొహమ్మద్ చెప్తాను, ఆ చనువు ఉంది. తనకు కూడా నచ్చలేదా ఇంకా ఓకే అని ఆర్గ్యూ చేయొద్దు, తీసి పక్కన పెట్టి ట్యూన్ నెక్స్ట్ నీకేం కావాలి ఇలా వస్తుంది, కాంప్రమైజ్ అవ్వం ఆ విషయంలో. సో ట్విట్టర్లో మీరు ఉన్నారు, ట్విట్టర్ ఫాలో అవుతుంటారా? ట్విట్టర్ అంటే ట్విట్టర్లో నేను ఉన్నాను, మీ గోపీచంద్ అని చెప్పి నా ట్విట్టర్ అకౌంట్లో ఉన్నాను. అందరు ట్వీట్లు చూస్తూ ఉంటాను. నాకు నచ్చితే నేను ఏదైనా ఒక మంచి సినిమా చూసినప్పుడు నేను ట్వీట్ చేస్తాను, ఏదన్నా మనల్ని ఏదన్నా మూవ్ చేసిన ఇన్సిడెంట్ ఉంటే ట్వీట్ చేస్తాను, ఇండియా గెలిస్తే ట్వీట్ చేస్తాను, క్రికెట్ తమన్ మంచి సాంగ్ ఇస్తే ట్వీట్ చేస్తాను. అలా అందరిని ఫాలో అవుతూ ఉంటాను. సో ట్విట్టర్లో ఎక్కువగా అంటే మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఉంటారు, అలాగే తిట్టిన వాళ్ళు ఉంటారు. మీరు బాగా బాధపడిన సందర్భం అంటే ట్విట్టర్లో బాధపడిన సందర్భం అంటే కొన్ని వస్తూ ఉంటాయి ట్విట్టర్లో. ఇది కింద నుంచి వచ్చి అంటే మనం రియాక్ట్ అవ్వట్లేదు అనుకో, గెలుపుతూ ఉంటారు కావాలని వాంటెడ్గా, ఏం రా గోపిగా ఏం చేస్తున్నావు ఈ టైప్లో ఇలా అంటే మనల్ని మామూలు పోక్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు అంటే కమర్షియల్ సినిమా అంటే పండగ చేసుకోకి నన్ను కొంచెం ఎక్కువ గెలికారు. పండగ చేసుకోకి రెగ్యులర్ ఫార్మాట్ ఆ కసితోటే ఇప్పుడు విన్నర్ చేశాను. సో ఈ ట్విట్టర్ వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను యాజ్ ఎ డైరెక్టర్గా? సో అలా తిట్టే వాళ్ళకి కానీ లేదా మిమ్మల్ని మీద అనుకుంటున్న వాళ్ళకి కానీ, అంటే సినిమా అంటే ఇలా ఉంటుంది, వాళ్ళు ఎక్కడో బయట ఉంది, సో ఇలా తీర్చు కదా అలా తీర్చు అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఒక చిన్న ఇది వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆంజనేయుల స్వామి ఉన్నారు, సాయిబాబా స్వామి ఉన్నారు, శివుడు అందరు ఉన్నారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం. దేవుళ్ళనే సాటిస్ఫై చేయట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దేవుడు. అందరికి వెంకటేశ్వర స్వామి లేదా అందరికీ సాయిబాబా ఉండాలి కదా, అలాంటి సినిమాలు కూడా అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళకి ఒక ఫార్మేట్ కథ ఇష్టం, ఇంకొకరికి ఇంకోటి ఇష్టం. సో మంచి చెడులు ఎక్కడైనా ఉంటాయి. అందరినీ మనల్ని పోడాలని ఉండదు, అందరూ మనల్ని తిట్టాలని ఉండదు. సో దాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను. గోపీచంద్ గారికి ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. సో దీని వెనక కారణం ఏంటి అసలు? ఓన్లీ హార్డ్ వర్క్ అంతే. సో గోపీచంద్ గారికి ఫెయిల్యూర్ అని లేదు. సో అన్ని యావరేజ్ మూవీస్, ఎబో యావరేజ్ మూవీస్, లేదా అసలు ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు చూడలేదు. హిట్ సినిమాలు ఉన్నాయండి. డాన్స్ సీన్ హిట్, బల్బ్ మంచి హిట్, విన్నర్ మంచి హిట్. డిస్ట్రిబ్యూటర్స్ కానీ గోపీచంద్ గారి సినిమా అంటే ఎటువంటి డిస్కస్ చేయకుండా సినిమా కొనడానికి ముందుకు రెడీగా ఉన్నారు. అసలు ఎలాంటి ఫార్మాట్లు మీరు వెళ్తారు? ఫెయిల్యూర్ కాకుండా ఉండటం కోసం ఏం చేస్తారు? సక్సెస్ అవటం కోసం ఏం చేస్తారు? నేను ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని బల్బు సినిమా తీసినా సరే నేను బలవకుండా ఒళ్ళు జాగ్రత్త దగ్గరగా పెట్టుకొని, అంటే ప్రతి సినిమా ఫస్ట్ సినిమాలానే నేను చేస్తాను. నేను ఒకటే నమ్ముతాను, మనల్ని నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడుతున్నారు, మనల్ని నమ్మి మనకి హీరో సినిమా ఇచ్చాడు, మనల్ని నమ్మి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఈ సినిమా కొంటున్నారు. నాకు ప్రతి సినిమాకి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి తర్వాత ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి
సార్ మేము మీ సినిమా కొన్నాం సార్, మీరు మినిమం గ్యారంటీ సినిమా తీస్తారు సార్, మీ సినిమాల వల్ల మేము ప్రతి సినిమాకి రూపాయి తిన్నాం సార్, మాకు లాస్ అవ్వలేదు సార్, ఈ సినిమా మీరు ఉన్నారని మేము కొంటున్నాం సార్ అన్నప్పుడు నాకు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అంటే చాలా పెద్ద బాధ్యత ఇది డైరెక్షన్. అప్పుడు నేను డైరెక్టర్ ఒక చైర్లో కూర్చున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మైండ్ సెట్తో వర్క్ చేస్తాను. సినిమాను కూడా అలానే చూస్తాను, ఒక ఆడియన్స్ లాగా సినిమా చూస్తాను. ఫస్ట్ ఇది ఎక్కడ రీచ్ అవుతుంది, ఎక్కడ ఏంటి నేను నన్ను అనలైజ్ చేసుకుంటాను. ఎవరైనా నాకు సలహా ఇచ్చినా తీసుకుంటాను, మంచి చెడులు తీసుకుంటాను. ఫైనల్గా అవుట్పుట్ అనేది 100% నన్ను సాటిస్ఫై అవుతుంది. నేను నాలో ఒక విమర్శకుడు ఉన్నాడు, ఒక ఆడియన్ ఉన్నాడు, ముందు వాడిని సాటిస్ఫై చేసిన తర్వాత సినిమా తీస్తాను. నేను చాలా సాఫ్ట్ అని అంటారు బయట, నాకు కోపం అనేది ఇప్పుడు మహా అయితే క్రికెట్ దగ్గర అవుట్గా ఉన్న అదే ఎవరన్నా అబద్ధాలు చెప్తాను తమన్లాగా అవుట్ అయ్యి కూడా నాట్ అవుట్ అంటేను, లేకపోతే ఇంకోటి అలా చెప్తే, అంటే ఎవరన్నా ఏదన్నా అబద్ధం చెప్తే సడన్గా ఒక 1 minute ఒక ½ minute కోపం వస్తుంది, తర్వాత నా అంత కూల్ పర్సన్ ఉంటాడని నేను అనుకుంటాను. మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఇంతవరకు ఇలాంటి సినిమా తీయాలి, అది కమర్షియల్లో కాదో హిట్టో ఫ్లాప్ పక్కన పెడితే మీరు అనుకున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ అలాంటిది ఏదైనా హీరోతో చేయాలని? అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే నేను ఫస్ట్ అనుకున్నది, నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఒక లవ్ స్టోరీతోటే అవుదామని అనుకున్నాను. నాకు టోటల్గా అదేంటంటే కంప్లీట్ లవ్ స్టోరీ, దాంట్లో ఎమోషనల్ హైస్ అయ్యి లేవు, ఇవన్నీ నన్ను ఆ స్క్రిప్ట్ చేయలేదు. సో అప్పుడు నుంచి అంటే ఒక లవ్ స్టోరీ, కంప్లీట్ లవ్ స్టోరీ, యాక్షన్, కొత్త బ్యాక్డ్రాప్లో సినిమా చేయాలి అని నాకు ఉంది. అది డెఫినెట్గా ఎంటర్టైనింగ్ వేలోనే, దాని మళ్ళీ మెసేజ్ ఇస్తూ అలా కాదు. మీకు రెగ్యులర్గా కలిసే డైరెక్షన్స్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్స్ ఎవరితో ఎక్కువగా ఫ్రెండ్లీ ఉంటారు? నేను అందరితోటి బాగా ఉంటాను. అంటే వినయ్ గారు, అంతే వినాయక్ గారు అన్న అంటే ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు వినయ్ గారు. తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్ బ్రదరు, లైక్ బ్రదర్ అనిల్ రావిపూడి, పటాస్ సుప్రీం డైరెక్టర్. మేమిద్దరం బాగా షేర్ చేసుకుంటాం ఎవ్రీథింగ్. అంటే తర్వాత ఇంకా వంశీ పైడిపల్లి, హరీష్ శంకరు, అందరం మేమంతా ఒకటే ఏజ్ గ్రూప్ కదా. తర్వాత బాబీ, ఇంకా కోటాల శివ గారు, అందరితోటి నాకు ఒక మంచి రిలేషన్ ఉంది. మేము కలిసినప్పుడు అంతా కూడా వెరీ పాజిటివ్గా మాట్లాడుకుంటాం. బట్ వెరీ క్లోజ్గా, నేను బాగా క్లోజ్గా మూవ్ అయ్యేది అంటే మా శ్రీను వైట్ల గారు కానీ, లేకపోతే వీళ్ళందరూ చాలామంది ఉన్నారు నాకు వెల్ విషర్స్. మెహర్ రమేష్ కానీ తన దగ్గర నేను వర్క్ చేశాను. మురుగుదాస్ గారి దగ్గర వర్క్ చేశాను. మురుగుదాస్ గారితో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాను. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునే అంత చనువు ఉంది మురుగుదాస్ గారితో. వినాయక్ గారు మీకు ఏమైనా సజెషన్ చేసి మీరు చేస్తున్న తప్పు అని ఎప్పుడైనా సందర్భంగా చెప్పారు? అలా చెప్పలేదు, బాగా తీసే ఓపే అని చెప్తారు. అంటే ఆయన కలిసినప్పుడు ఒక భుజం తట్టినట్టు ఒక చెప్తారు. సినిమా ఆ ఎపిసోడ్ అది ఎలా తీసావు, చాలా బాగుంది, ఇది బాగుంది, మొన్న విన్నర్ ట్రైలర్ చూడంలోనే అదరగొట్టే గోపి అంటే ఆయన మామూలుగా ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడుకుంటున్నా, సలహా కాకుండా అంటే అప్రిషియేషన్ ఇస్తారు ఎప్పుడు. అంటే నేను ఎవరిని సలహా అడగలేదు, నేను వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాడిని. వినయ్ గారి స్టైల్ ఏంటి, రాజమౌళి గారి స్టైల్ ఏంటి, మురుగుదాస్ గారి స్టైల్ ఏంటి, అబ్జర్వేషన్ ఎక్కువ చేసేవాడిని. మనకి తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గరకున్నాయి? నాకు ఇప్పుడు తేజు బాగా దగ్గర అయ్యాడు ఈ సినిమాతోటి. అంటే మాకు బాగా ఒక ఎమోషనల్ బాండేజ్ లాగా వచ్చింది. తర్వాత మిగతా అందరి హీరోలతోటి నేను వర్క్ చేశాను. అంటే రవితేజ గారితో బాగుంటుంది, వెంకటేష్ బాబు నాకు వెంటనే విన్నర్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మెసేజ్ వచ్చింది, గోపి చాలా బాగుంది, ఆల్ ద వెరీ బెస్ట్ అని వెంకటేష్ బాబు పెట్టారు.
తర్వాత ఈ ట్రైలర్ చూసి చాలామంది చెప్పారు చాలా బాగుంది, సినిమా కూడా వెరీ పాజిటివ్గా ఉంది. తర్వాత నేను తారక్ తోటి నేను అసోసియేట్గా చేశాను, ఎన్టీఆర్ తోటి, తనతో మంచి రిలేషన్ ఉంది. తర్వాత ప్రభాస్ తోటి నాకు మంచి రిలేషన్ ఉంది. అందరూ చిరంజీవి గారి దగ్గర నేను స్టాలిన్ అందరు వాడు చేశాను. అప్పుడే నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసి నా బర్త్డేకి నాకు వాచ్ గిఫ్ట్గా ఇచ్చారు చిరంజీవి గారు. స్టాలిన్ షూటింగ్లో ఇచ్చి ఆ వాచ్ ఇచ్చి నీ టైం ఇక నుంచి బాగుంటుందని చెప్పారు. సో అది ఒక మంచి మెమరబుల్. అందరూ తోటి బాగుంటుంది, అందరు హీరోలతోటి, బన్నీ కానీ అందరు హీరోలతోటి. హీరోయిన్లు అంటే నేను వర్క్ చేసిన ప్రతి హీరోయిన్ తోటి నేను బాగుండేవాడిని. అనుష్క తోటి నాకు మంచి రిలేషన్ అంటే నాకు రాఖీ సిస్టర్ లాగా అనుష్క. డెఫినెట్గా ఈ విన్నర్ సినిమా సాయి ధరమ్ తేజ్కి నాకు ఇద్దరికి కూడా చాలా మంచి పేరు తీసుకొస్తుంది, నెక్స్ట్ లీగ్లోకి తీసుకొస్తుంది. తేజులో ఒక మంచి కంప్లీట్ యాక్టర్ లాగా ఈ సినిమాలో అంత బాగా చేశాడు. తేజుకి అంటే అన్ని ఎమోషన్స్ చాలా బాగా చేశాడు. ఈ శివరాత్రికి ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. అందరు విన్నర్ సినిమా చూసి అందరూ కూడా శివరాత్రికి డెఫినెట్గా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా విన్నర్ ఈ సినిమా, కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.